ఎల్లుల్లిపాయలను శుభ్రం చేసుకుందాం. కిలో పిండి జల్లించి పెట్టాను. ఇది జల్లించితే ఇలా వస్తుంది, లేకపోతే పావులలో తట్టుకుంటుంది. ఓమ, ఉప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కారం కూడా వేయాలి. జీలకర్ర వేయాలి, కారం వేయాలి. చూపెడతా. కారం 2 పెద్ద స్పూన్ల కారం వేశాను. ఉప్పు చూపించాను కదా, జీలకర్ర కూడా చూపించాను. ఇవన్నీ గ్రైండ్ చేసి మళ్ళీ వడగట్టి పిండిలో పోసి కలిపేస్తాను. అప్పుడు కూడా చూపెడతాను. ఇవన్నీ గ్రైండ్ చేసి పిండిలో కలుపుకుందాం. ఇప్పటి మిశ్రమాన్ని మంచిగా గ్రైండ్ చేసి జల్లించి ఇలా పోసేసుకోవాలి. పోస్తున్నా. ఈ జల్లెట్ల నుంచే పోయాలి. జల్లెడ లేకపోతే చిన్న ఫిల్టర్ అన్న తీసుకొని ఇట్లా వడగట్టుకోవాలి. అది మంచిగా కలుపుకోవాలి. చేయి కడుక్కొని వచ్చి కలుపుతా. అంతే. అన్నీ వేసి కలిపేస్తున్నా. అవన్నీ అప్పుడు చూపెట్టిన అన్నీ కూడా ఇట్లా కలుపుకొని కొంచెం పలసగా కలుపుకొని ముద్దలు చేసుకుంటూ ఇంకా ఒత్తుకోవడమే. మడుగు స్టవ్ మీద మూకుడు పెట్టి కూర్చోవాలి. బాగానే గట్టిగా మడుగులు చేసినామండి. ఇదే మూకుట్ల దాంతో ఒత్తింది చూపెట్టుకుంటా. ఇందులో పిండి పెట్టుకుంటూ ఇలా ఒత్తి చేసేసినాం. మీకు తెలుసు కదా. మంచిగా అందాజాలు అన్నీ చూపెట్టినా కానీ తర్వాత మర్చిపోయినా. అన్నీ అయినాక యాదకొచ్చింది. ఇప్పుడు చూపెడుతున్నా. చూడండి, చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఇలా చేసుకోండి. మంచిగా వచ్చినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజులైంది నేను వీడియో పెట్టట్లేదు. ఇవాళ పెట్టిన, కొత్తగా ఇది చేసిన కదా పెట్టిన. హరి ఓం.